if he took us without the same way that he did Adam and Eve, just pulled us through something, said, "I'll save you whether you want saved or not," then he put Adam and Eve on the wrong base. ఇప్పుడు ఆదాము మరియు అవ్వను తీసుకున్న అదే విధానములో మనలను ఆయన తీసుకొనకపోయినట్లయితే మనలను దేని ద్వారానో లాగి నీవు కోరినా లేక కోరకపోయినా నిన్ను రక్షిస్తాను అని అంటే అప్పుడు ఆయన ఆదాము మరియు అవ్వను తప్పు ఆధారంపై ఉంచి ఉన్నాడు. చూడండి. But each one of us has to choose this day between death and life. We can do it. కానీ మనలో ప్రతి ఒక్కరూ ఈ దినమున మరణము మరియు జీవం మధ్య ఎంపిక చేసుకోవలసి ఉన్నది. మనము దాన్ని చేయగలము. As I just expressed, if your life will prove exactly what side you're on. I don't care what side you say you're on. What you do every day proves what you are. నేను ఇప్పుడే చెప్పి ఉన్నట్లుగా నీవు ఖచ్చితంగా ఏ వైపున ఉన్నావో నీ జీవితం రుజువు చేస్తుంది. నీవు ఏ వైపున ఉన్నావని చెప్పినా నేను లెక్క చేయను. నీవు ఏం చేస్తున్నావో ప్రతిరోజు నీవు ఏమై ఉన్నావో అదే రుజువు చేస్తుంది. You've heard the old saying, your life is so loud I can't hear your testimony. See? Your actions is so loud. పాత సామెతను మీరు విన్నారు. నీ జీవితమే ఎంతో బిగ్గరగా ఉంటుంది, నీ సాక్ష్యము నేను వెళ్ళాను. చూడండి, నీ చర్యలే ఎంతో బిగ్గరగా ఉంటాయి. I've always believed in shouting and jumping, but I've always said don't jump no higher than you live. Because the world's going to watch that. నేను ఎల్లప్పుడూ కేకలు వేటి యందు ఎగురుటి యందు నమ్మిక ఉంచాను. కానీ నేను ఎల్లప్పుడూ చెప్పాను, నీవు జీవించుతున్న దానికంటే ఎత్తుగా ఎగరవద్దు. ఎలయనగా ప్రపంచము దాన్ని గమనించున్నది. You must just jump as high as you live. So, because somebody's watching you. నీవు చూడు, నీవు తప్పక నీవు జీవించినంత ఎత్తే ఎగురు. కారణము ఎవరో నిన్ను గమనించున్నారు. And now when people won't come to church, many of them just won't do it. And some of them not coming is sincere people. ప్రజలు సంగమునకు రారు. అనేక మంది దాన్ని చేయరు. వారిలో సంగమునకు రానివారు యథార్థవంతులున్నారు. They see so much corruption in the church until they don't want to have anything to do with it. వారు సంఘములో ఎంతో చెడుగును చూసి ఉన్నారు. చివరకు వారు దానితో చేసేది ఏమీ లేదు. And many times we are speaking on a flat thought of that. You can hardly blame them. See, because of the way the people act, they call themselves Christians. అనేక సార్లు దాని మీద చప్పటి తలంపుతో మనం మాట్లాడుచున్నాము. నీవు కనీసము వారిని నిందించలేవు. చూడండి, కారణము ప్రజల ప్రవర్తన బట్టి వాళ్ళు తమ్మును తాము క్రైస్తవులమని పిలుచుకుంటారు. The greatest stumbling block that the world's got is a man and woman who professes to be a Christian and lives something different from their profession. Exactly right. ప్రపంచమునకు అతిపెద్ద అడ్డుబండగా ఉన్నవారెవరనగా తాము క్రైస్తవులమని చెప్పుకొనుచు వారి ఒప్పుకోలుకు భిన్నమైన జీవితమును జీవించున్న స్త్రీ పురుషులు ఖచ్చితంగా వారే సత్యము. తీర్పునొద్ద నిరాశలు ఉండబోచున్నవి. The sinner, the bootlegger, the gambler, the adulteress, he won't be disappointed to hear his sentence read to depart into everlasting fire. He won't be disappointed. ఒక పాపి, ఒక జోదగాడు, ఒక వ్యభిచారిణి, ఒక దొంగసారాయి విక్రయించేవాడు నిత్యాగ్నిలోనికి పొండి అని వారి శిక్షణ వినుటకు వారు నిరాశ చెందరు. అతడు నిరాశ చెందడు. But that fellow who is trying to hide himself behind some kind of a church profession, that's the boy who's going to be disappointed at the day of judgment. See, that professes to be a Christian and lives some other way. కానీ ఒక రకమైన సంఘ ఒప్పుకోలు వెనుక తన్ను తాను దాచుకొనుటకు